క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి. అమ్మ, ఎవరయ్యా వీళ్ళు? అదృష్టమైన పిల్లలు శవాలై తేలారు. జవహర్ నగర్లో విషాదం. దుర్గాప్రసాద్ సుబ్రహ్మణ్యం. పాపం ఎంత ముద్దుగా ఉన్నారు. మహా అంటే 7-10 ఏళ్ళు ఉంటాయి. నేనేమంటానంటే, ఒక్కసారి మా పార్టీకి ఓటేసి అధికారం ఇస్తే చిన్నపిల్లలకు స్కూల్లో కానీ ఆ పక్కన కానీ స్విమ్మింగ్ పూల్ పెట్టి తప్పకుండా ఈత నేర్పుతాము. ఈతను కంపల్సరీ చేస్తాము. ఈ మధ్య ఈ బుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తల్లిదండ్రులకు బుద్ధి లేదు, బీజేపీకి బుద్ధి లేదు, బీఆర్ఎస్కి బుద్ధి లేదు, కాంగ్రెస్కి బుద్ధి లేదు, ఏనా కొడుకు బుద్ధి లేదు. చిన్నారులు పాపం గుంతలో పడి చనిపోడు. రేపొద్దున ఎంత పెద్దవాళ్ళు అవుతారో, ఎంత తెలుగు వాళ్ళు అవుతారో తెలియదు కదయ్యా. అలాంటి వాళ్ళు ఈత నేర్పితే మీద ఏం పోతుందయ్యా? ఏముంది? ఇదొక శిక్ష. దీనికి ఏం ఖర్చు కాదు. మనిషే ఈత నేర్చుకునేది. ఇప్పుడు నేను ఈత చిన్నప్పుడు నేర్చుకున్నా. ఎంత పైనుంచైనా పడతా, సముద్రంలో పడ్డా నాకేం కాదు. అది జస్ట్ టెక్నిక్. ఆ టెక్నిక్ కూడా చెప్పలేని దద్దమ్మ నా కొడుకులు ఏం బీగుతుందా ఈ సమాజము? ఆడవాళ్ళకు మొగలకు ఆ టెక్నిక్ చెప్తే అయిపోతాయి కదా, ప్రాబ్లం ఉండదు కదా. అలా పడితే టక్కన బయటకు వచ్చేస్తారు. ఆ టెక్నిక్ లేకనే చనిపోయారు. టెక్నిక్ నేర్పలేరా? ఏమంత బద్ధకం మీకు? ఒక్కొక్కరు ముడ్డిని కొడతాం. ముడ్డి మీద దంతం నా కొడుకులా. అప్పుడు కానీ బుద్ధి రాదు. మీ ఇంట్లో చిన్న కుండీలో కూడా కుండీ కట్టుకొని కూడా ఈత నేర్పియొచ్చాయా? పెద్ద విషయం కాదు. జస్ట్ 6x6 లేదా 8x8, 10x10 1 మీటర్ హైట్తో దాంట్లో కూడా నేర్పవచ్చు. అదేం పెద్ద విషయం. లేదంటే మున్సిపల్ గ్రౌండ్స్ ఉన్నాయి. జిఎస్ఎంలో నా కొడుకులకు బుద్ధి లేదు, గవర్నమెంట్కి బుద్ధి లేదు, ఆఫీసర్ నా కొడుకు అంతకంటే బుద్ధి లేదు. జీతాలు లక్షలు మింగుకుంటా, బాగా తినుకుంటా, బర్రెలాగా తాక్కుండా పడుకుంటారు సలేగాలు. పిల్లలను మాత్రం పట్టించుకోరు. తల్లిదండ్రులు అయితే గుడంబ నా కొడుకులు సాయంత్రం కానీ ఫుల్గా మటన్ చికెన్ తినడం పడ్డాను. నీ అమ్మ మీ బతుకుల్లో మనవాడ చచ్చిపోయేటప్పుడు ఇవన్నీ వెనకాల వస్తాయిరా. ఆ పోరగాడు చనిపోయి ఆ ఫ్యామిలీలో ఎంత విషాదం, జీవితాంతం విషాదం కదా. ఫోటో పెట్టుకొని చూసుకుంటూ వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకు? కావాలని వచ్చుడు కాబట్టి. ఇదంతా బల్బు కాదు, కండకవరం కాదు. చిన్నపిల్లలకి ఈత నేర్పడం తెలియదా? అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా, పియ్యి తింటున్నా, ఉచ్చ తాగుతున్నా. ఆఫీసులో నా కొడుకులు ఒక్కొక్కరికి నోట్లు ఉచ్చబోస్తే బుద్ధి వస్తుంది. తల్లిదండ్రులకు కూడా నోట్లు ఉచ్చబోయాలి, బుద్ధి వస్తుంది. అందరికి కలిపి పియ్యి పెట్టాలా, అప్పుడు కానీ బుద్ధి వస్తుంది. పిల్లలు చావారు. చెత్తనా కొడుకులారా. ఎందుకయ్యా అనవసరంగా పుట్టారు మీరంతా వద్దంటే పుట్టారు కాబట్టి వీళ్ళని సాగు కొట్టారు. కావాలంటే పుట్టిన వాళ్ళు కాదు. ఈత ఎందుకు నేర్పరు? అందుకే పాటికి ఓటేయండి కంపల్సరీ. ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రతి బిడ్డకు ఈత నేర్పుతాను. మన గుజరాత్లో అయితే ఇద్దరు కొడుకులు 25-30 ఏళ్ళు కూడా చనిపోయారు. ఎందుకు దిగాల? నీకు లోతు తెలియనప్పుడు ఎందుకు దిగాల? ఈత రానప్పుడు ఎందుకు దిగాల? అది తెలియదు కదా లోతు. ఎందుకు దిగాల? బల్ప, పాప, కండకవరమా? కావడం ఎందుకు, దిగడం ఎందుకు? చుట్టుపక్కల అంటే టైంకి వస్తారా? నిమిషంలో నువ్వు మునిగితే సస్తి. అక్కడ వచ్చే లోపల 2 నిమిషాలు తేడా సరిపోయి విమాన ప్రమాదంలాగా అయిపోయాయి. 1 నిమిషంలో విమాన ప్రమాదము 241 మంది చనిపోయారు. ఎప్పుడో అంతకుముందు అయితే 2 విమానాలు గుద్దుకొని ఆ పరమ చెత్త పైలట్ 340 మంది చనిపోయారు. నారాయణ మన పెద్ద డాక్టర్ కలిస్తా నా కొడుకు బాంబు పెడితే సముద్రంలో 380 మంది సముద్రంలో విమానం పడి 380 మంది చనిపోయారు. చీ ఒక్కరిని చంపితే ఏమొస్తుందయ్యా? ఏమీ రాదు. కాబట్టి భావజాలంతో మారండి, తెలివితో మారండి, టెక్నాలజీ నేర్చుకోండి. మనల్ని చూసి దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు అంటారు కదా మీరు, దేవుడు మెచ్చుకోవాలి. వారేవో మానవులు అంటే ఇట్లా ఉండాలని. దేవుడు ఉన్నోళ్ళు లేదు వేరే విషయం. కులాలు మతాలు తూతూ మీ బతుకుల్లో మనవాడ. మీరు ఓటేస్తారో ఏరో తెలియదు కానీ మిమ్మల్ని చైతన్యవంతం చేయాలనే నా కోరికరా బాబు. మీరు చైతన్యవంతులు అవుతారో సస్తారో కూడా తెలియదు. చిన్న పిల్లలకి ఈత నేర్పండి. ఓ తల్లిదండ్రులారా, మీరు ఓటేషన్ అయ్యకుండా నా బొచ్చు మారి మీ అందరినీ చెప్పు తీసుకొని కొడతా. పిల్లలు సావడానికి వీల్లేదు.